హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోస్కి చాలామంది కమెంట్స్ పెడుతున్నారు. నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, నాకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది బ్రో, ఎక్కడ వస్తుంది, ఏ బ్రాంచ్ వస్తుంది, సిఎస్సి ఈ కాలేజ్లో వస్తుందా, ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయని చాలామంది అడుగుతున్నారు. నేను వాళ్ళందరికీ రిప్లై ఇచ్చా, వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేశా. బట్ ఇంకా చాలామంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. సో ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలా చేస్తే నెక్స్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే చూడగలరు. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీకు ఎలా చెప్తానంటే 1,30,000 అబవ్ ఉన్న వాళ్ళకి ఏ కాలేజెస్ వస్తాయి, ఆ కాలేజ్లో ఏ బ్రాంచ్ వస్తుంది, అండ్ అలాగే 1,00,000 to 1,30,000 లోపల అంటే ఈ బిట్వీన్లో ఉన్న వాళ్ళకి ఏ కాలేజెస్ వస్తాయి, ఆ కాలేజెస్లో ఏ బ్రాంచ్ వస్తాయి అనేది చెప్తా. అండ్ 80,000 to 1,00,000 ఈ ర్యాంక్ బిట్వీన్లో ఉన్న వాళ్ళకి కూడా చెప్తా. అండ్ నెక్స్ట్ 50K to 80K ఈ ర్యాంక్స్ బిట్వీన్లో ఉన్న వాళ్ళకి కూడా చెప్తాను. ఓకే, మీ ర్యాంక్కి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్కి కంపేర్ చేసుకుంటే ఒకే కాలేజ్ రాదు కదా. మీ ర్యాంక్కి తగ్గ కాలేజెస్ అనేవి ఉంటాయి, చాలా ఉంటాయి. ఆ కాలేజెస్ అన్నీ కూడా బ్రాంచ్తో సహా నేను మీకు చెప్తాను, మీకు ఇంకే టెన్షన్ ఉండదు. ఓకే, ఫస్ట్ 1,30,000 ర్యాంక్ అబవ్ వచ్చిన వాళ్ళతో స్టార్ట్ చేద్దాం. 1,30,000 వాళ్ళకి ఏ కాలేజెస్ సీట్ వస్తాయి, అందులో ద బెస్ట్ కాలేజ్ అనేది కూడా సజెస్ట్ చేస్తా. మీరు కంగారు పడద్దు. ఎన్ని కాలేజెస్ చెప్పెవరో మళ్ళీ ఇందులో ఏ కాలేజ్ బాగుంటుంది అని డౌట్ మీకు రాకూడదు, అందుకోసమే. ఓకే, ఫస్ట్ వాళ్ళ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తాయి నేను లైన్ వైజ్గా చెప్తా. 10 కాలేజెస్ చెప్తా ప్రతి ఒక్క ర్యాంక్కి. ఫస్ట్ కాలేజ్ వచ్చేసి కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ కాలేజ్ ఈస్ట్ గోదావరిలో ఉన్నది. ఈ కాలేజ్ మీకు సిఎస్డి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ డేటా సైన్స్, చాలా మంచి బ్రాంచ్ అండ్ అలాగే బెస్ట్ కాలేజ్ కూడా. సెకండ్ కాలేజ్ వచ్చేసి కేఎంఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఈ కాలేజ్ తిరుపతిలో ఉన్నది. ఇందులో కూడా మీకు సిఎస్డి బ్రాంచ్ అయితే మీకు ఛాన్సెస్ ఉన్నాయి. థర్డ్ కాలేజ్ విఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, వెలగ నాగేశ్వరరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇందులో మీకు బెస్ట్ బ్రాంచ్ అయితే రావడం జరుగుతుంది, సిఎస్సి బ్రాంచ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఫోర్త్ కాలేజ్ వచ్చేసి డాక్టర్ శామ్యూల్ జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ కాలేజ్ ప్రకాశంలో ఉన్నది. ఇందులో మీకు సిఎస్సి బ్రాంచ్ అయితే వస్తుంది. ఫిఫ్త్ కాలేజ్ వచ్చేసి పీపీడి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ కాలేజ్ విజయవాడలో ఉన్నది. ఈ కాలేజ్లో మీకు సిఎస్ఎం బ్రాంచ్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే సిక్స్త్ కాలేజ్ వచ్చేసి శ్రీ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ సైన్స్. ఈ కాలేజ్ కడపలో ఉన్నది. ఇందులో మీకు ఈసీఈ బ్రాంచ్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ సెవెంత్ కాలేజ్ వచ్చేసి ఇందిరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. ఈ కాలేజ్ ప్రకాశంలో ఉన్నది. ఈ కాలేజ్లో మీకు ఈసీఈ బ్రాంచ్ అయితే రావడం జరుగుతుంది. ఎయిత్ కాలేజ్ వచ్చేసి శ్రీవాసవి ఇంజనీరింగ్ కాలేజ్. ఈ కాలేజ్ ఎక్కడుందంటే వెస్ట్ గోదావరిలో ఉన్నది. ఈ కాలేజ్ ఏ బ్రాంచ్ వస్తుందంటే మెకానికల్ బ్రాంచ్ అనమాట. సో నైన్త్ కాలేజ్ వచ్చేసి ఎస్ఆర్కే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ కాలేజ్ విజయవాడలో ఉన్నది. ఈ కాలేజ్లో మీకు మెకానికల్ బ్రాంచ్కి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ కాలేజ్ కూడా బాగుంటుంది, మెకానికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. 10th కాలేజ్ వచ్చేసరికి కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బెస్ట్ కాలేజ్. కాలేజ్ అనేది కాకినాడలో ఉన్నది. ఇందులో మీకు సిఎస్ఎం బ్రాంచ్ వస్తుంది, బెస్ట్ కాలేజ్ అండ్ అలాగే బెస్ట్ బ్రాంచ్ చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 1,00,000 to 1,30,000 ఈ ర్యాంక్ బిట్వీన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ కాలేజెస్ వస్తాయి, ఆ కాలేజెస్లో ఏ బ్రాంచ్ వస్తుంది అనేది కూడా చెప్తాను. అండ్ ఫస్ట్ కాలేజ్ వచ్చేసి ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ. ఈ కాలేజ్ ఈస్ట్ గోదావరిలో ఉన్నది. ఇందులో మీకు సివిల్ బ్రాంచ్ అయితే రావడం జరుగుతుంది. బెస్ట్ కాలేజ్, బట్ బ్రాంచ్ అయితే మీరు చూసుకోవాలి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి ద బెస్ట్ అనమాట. సెకండ్ కాలేజ్ వచ్చేసి కాకినాడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ కాలేజ్లో మీకు సిఎస్డి బ్రాంచ్ వస్తుంది. అండ్ అలాగే థర్డ్ కాలేజ్ ఏమొచ్చి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, చిత్తూరులో ఉన్నది. ఇందులో మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వస్తుంది. అండ్ అలాగే ఈసీ బ్రాంచ్ కూడా వస్తుంది, మీరు ట్రై చేయండి, వెబ్ ఆప్షన్స్లో అనేది పెట్టండి. అండ్ అలాగే ఫోర్త్ కాలేజ్ ఏమొచ్చి వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ, విజయవాడలో ఉన్నది. ఇందులో మీకు సిఎస్సి బ్రాంచ్ అయితే వస్తుంది. ఫిఫ్త్ కాలేజ్ ఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విజయవాడలో ఉన్నది. ఈ కాలేజ్ మీకు సిఎస్ఎం బ్రాంచ్ అయితే వస్తుంది. సిక్స్త్ కాలేజ్ ఏమొచ్చి శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ కాలేజ్లో మీకు ఈసీ బ్రాంచ్ వస్తుంది. సెవెంత్ కాలేజ్ ఏమొచ్చి గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ కాలేజ్ అనంతపూర్లో ఉన్నది. ఇందులో మీకు సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ ఈ గ్రూప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎయిత్ కాలేజ్ వచ్చేసరికి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చిత్తూరులో ఉన్నది. ఈ కాలేజ్లో మీకు త్రిబుల్ ఈ బ్రాంచ్ అయితే రావడం జరుగుతుంది. ఈ కాలేజ్ కూడా బాగుంటుంది, బట్ త్రిబుల్ ఈ ఉన్న వాళ్ళకి, త్రిబుల్ ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా బెస్ట్ అని చెప్పొచ్చు. నైన్త్ కాలేజ్ వచ్చేసి భీమవరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ కాలేజ్లో మీకు సిఎస్ఎం బ్రాంచ్ అయితే రావడం జరుగుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. అండ్ అలాగే 10th కాలేజ్ ఏమొచ్చి ఎన్ఎస్ఆర్ఐటి.
ఎన్ఎస్ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ కాలేజ్కి మా ఫ్రెండ్ అయితే వెళ్ళి చూసి అన్నీ కనుక్కున్నాడు, చాలా బాగుంటుంది అన్నాడు. ఫ్యాకల్టీ పరంగా ఏది ఏది చూసుకున్నా సరే చాలా బాగుంటుందని చెప్పాడు. సో ఇందులో మీకు త్రిబుల్ బ్రాంచ్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ కాలేజెస్ అనేవి 1 lakh to 1,30,000 ఈ ర్యాంక్ బిట్వీన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ కాలేజెస్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి 80,000 to 1 lakh మధ్యలో వాళ్ళ కోసం చెప్తున్నా. అంటే 80,000 to 1 lakh లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ కాలేజ్ వస్తాయి, ఆ కాలేజ్లో ఏ బ్రాంచ్ వస్తుంది అనేసి చెప్తా. ఫస్ట్ కాలేజ్ అయితే సిద్ధార్థ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ కాలేజ్లో మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ బ్రాంచ్ అయితే మీకు రావడం జరుగుతుంది. సెకండ్ కాలేజ్ ఏమొచ్చి శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, చిత్తూరులో ఉన్నది. ఈ కాలేజ్ ఇందులో మీకు సిఎస్బిఎస్ బ్రాంచ్కి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో చూసుకోండి. శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్. ఈ కాలేజ్ చిత్తూరులో ఉన్నది. ఇందులో కూడా సిఎస్ఎం బ్రాంచ్ అయితే రావడం జరుగుతుంది మీకు. ఫోర్త్ కాలేజ్ ఏమొచ్చి పీవీపీ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అండ్ నోన్ కాలేజ్. విజయవాడలో అయితే ఈ కాలేజ్ అనేది ఉన్నది. సివిల్ బ్రాంచ్ అయితే రావడం జరుగుతుంది, అంటే సివిల్ బ్రాంచ్ ఛాన్సెస్ ఉన్నాయి. సో చూసుకోండి, ఎవరికైతే సివిల్ అంటే ఇష్టమో వాళ్ళకి ది బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. అండ్ ఫిఫ్త్ కాలేజ్ ఏమొచ్చి వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గుంటూరులో ఉన్నది. ఈ కాలేజ్లో మీకు త్రిబుల్ బ్రాంచ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ అలాగే మనం సిక్స్త్ కాలేజ్ చూసుకుంటే ఎంజేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ కాలేజ్ కూడా చిత్తూరులో ఉన్నది. ఈ కాలేజ్ కోసం నాకు కూడా తెలీదు, బట్ సో బాగుంటుంది బాగోదా తెలీదు. ఇందులో మీకు సిఎస్సి బ్రాంచ్ అయితే రావడం జరుగుతుంది. సెవెంత్ కాలేజ్ ఏమొచ్చి ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఈస్ట్ గోదావరిలో ఉన్నది. ఇందులో మీకు మెకానికల్ బ్రాంచ్ అయితే రావడం జరుగుతుంది. ఎయిత్ కాలేజ్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ కాలేజ్ శ్రీకాకుళంలో ఉన్నది. ఓకే, ఇందులో మీకు సిఎస్ఎం బ్రాంచ్ అయితే రావడం జరుగుతుంది. నైన్త్ కాలేజ్ వచ్చేసి జేఎన్టీయూఏ అనంతపూర్లో ఉన్నది. ఇందులో మీకు మెకానికల్ బ్రాంచ్ అయితే వస్తుంది. సో మెకానికల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ద బెస్ట్ కాలేజ్. అండ్ 10th కాలేజ్ వచ్చేసి ఎంబీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ కాలేజ్ కోసం నాకు కూడా ఐడియా లేదు. ఇందులో మీకు సిఎస్ఎం బ్రాంచ్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏంటంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తారు, చూడండి. టాప్ కాలేజెస్ ఏవి, బెస్ట్ కాలేజెస్ ఏవి, యావరేజ్ కాలేజెస్ ఏవి చాలా చూస్తారు, చూడండి. బట్ వాటి కోసం ఒకసారి వెతకండి. మీరు కూడా ఒకసారి రీసెర్చ్ అనేది ఆ కాలేజ్ మీద చేయండి. అప్పుడే కదా మీకు తెలుస్తుంది, ఓకే ఈ కాలేజ్ బాగున్నది అని ఒక ఐడియా అయితే మీకు వస్తుంది. బెస్ట్ కాలేజే ఇది అని మీకు కూడా తెలుస్తుంది. సో తెలుసుకోండి. చెప్పారు కదా అని చెప్పేసి బ్లైండ్గా ఫాలో అవ్వకండి. మీరు కూడా ఒకసారి రీసెర్చ్ చేసి తెలుసుకొని అప్పుడు ఫిక్స్ అవ్వండి. ఓకే, అప్పుడు ఏంటంటే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది, ఒక నమ్మకం వస్తుంది. అప్పుడు మీరు 4 years హ్యాపీగా చదువుకోగలరు. ఇప్పుడు ఏదో కాలేజ్ జాయిన్ అయిపోయారు, ఏ బ్రాంచో జాయిన్ అయిపోయారు. అప్పుడు ఇది అయిపోవడానికి ఇంటర్ లాగా 2 years కాదు కదా, 4 years మీరు అక్కడ చదవాల్సి ఉంటుంది. సో చెక్ చేసుకొని నీట్గా వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టండి. అండ్ అలాగే ఇంకా కౌన్సిలింగ్లో మీరు ఏమేమి తప్పులు చేస్తారో నేను ఒక వీడియో చేస్తాను, అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియోని ప్రతి ఒక్కరు చూడండి, తెలుసుకోండి. ఓకే, ఇప్పుడు కనుక సరైన గైడెన్స్ లేకపోతే తర్వాత మీరు 4 years కూడా బాధపడాల్సి ఉంటుంది. అలా చేసినా ఏం యూజ్ ఉండదు. కాబట్టి ఇప్పుడే తెలుసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మీకు 1K బిలో వాళ్ళకి, అంటే 1K బిలో ర్యాంక్ వాళ్ళకి, అండ్ అలాగే 1K to 30K ఈ ర్యాంక్ బిట్వీన్ వాళ్ళకి, అండ్ అలాగే 30K to 50K ఈ ర్యాంక్ బిట్వీన్ వాళ్ళకి కూడా నేను ఇంకో వీడియో చేసి పెడతాను. ఇప్పుడు ఎలా అయితే నేను క్లియర్గా ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ అని చెప్పానో అలాగే నెక్స్ట్ వీడియో కూడా ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. ప్రతి ఒక్కళ్ళు వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి, ఒక హెల్ప్ అనుకొని చేయండి. అండ్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.